ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయారు. చెప్పినట్లుగానే పేరు మార్చుకున్నారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు ముద్రగడ. ఇప్పుడు సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు పద్మనాభం. పిఠాపురంలో పవన్ని ఓడిస్తానని ముద్రగడ సవాల్ చేశారు. కానీ భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. దీంతో జూన్ 5న మీడియా ముందుకొచ్చిన ముద్రగడ తాను సవాల్ చేసి ఓడిపోయానని, చెప్పినట్లే పేరు మార్చుకుంటానని ప్రకటించారు. అన్న మాట ప్రకారం తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసి డాక్యుమెంట్లు పంపించారు. ఇది ఇప్పుడు అధికారికంగా ఓకే అయి గెజెట్ వచ్చింది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారింది. అయితే ముద్రగడ గతంలో ఏం సవాల్ చేశారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పిఠాపురంలో ఓడించి పంపుతాం. ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. చూస్తున్నాం ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు ఆయన చేసిన సవాల్ని, ఖచ్చితంగా పవన్ని ఓడిస్తాం, ఇక ఓడించకపోతే గనక పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని సవాల్ చేశారు. తర్వాత రిజల్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు పిఠాపురంలో. ఇక జూన్ 4న రిజల్ట్ వస్తే జూన్ 5న మళ్ళీ మీడియా ముందుకొచ్చారు ముద్రగడ. నేను సవాల్ ఓడిపోయాను కాబట్టి అన్న మాట ప్రకారం పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పారు. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కోసం అన్ని రెడీ చేసుకున్నానని కూడా చెప్పారు. ఆ గెజెట్ మనం చూస్తున్నాం. ఇక జూన్ 5న మీడియా ముందుకు వస్తే జూన్ 20న గెజెట్ మనకు వచ్చేసింది. సో ముద్రగడ పద్మనాభం పేరు పద్మనాభరెడ్డి అయింది ఇప్పుడు అధికారికంగా.